ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, బైబిల్ స్టడీకి మమ్మల్ని తీసుకొచ్చినందుకు వందనాలు. దేవా, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుండి వచనం వెంబడి వచనాలు నేర్పుతున్న పాఠాల కొరకు కృతజ్ఞతలు. ఈరోజు ప్రభువా, మత్తయి సువార్త 8వ అధ్యాయం 16 నుంచి మీరు మాతో మాట్లాడుతుండగా మా మనసు వాక్యం మీద నిలిచేలా సహాయం చేయమని, రావలసిన వారిని త్వరగా తీసుకురమ్మని మనవలు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని ప్రభువు మనకు దయచేసినందుకు మన మధ్యలో మనలో ఉన్న యేసయ్యకి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరు కూడా శ్రద్ధా భయభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించాలని ఆశ కలిగి దేవుని సన్నిధిలో కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాం. దేవుని బిడ్డలారా, మనం మత్తయి సువార్త 8వ అధ్యాయం 16 నుంచి 17 వచనాలు, ప్రభు మాట వలన దయ్యములు వదిలిపోవుట అనేటువంటి ఈ అంశాన్ని మనం చూడబోతూ ఉన్నాం. 16వ వచనం గమనిస్తే, ఆమె చెయ్యి ముట్టగా జ్వరము ఆమెను విడిచెను, అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. సాయంకాలమైనప్పుడు దయ్యములు పట్టిన వారిని ప్రభువునద్దకు ఎందుకు తీసుకొచ్చారంటే, సబ్బాతు దినమున ఎవరు ఏ పని చేయకూడదు. సాయంకాలము 6 తర్వాత రోజు మారుతుంది. అందుకే సాయంకాలం అనగా విశ్రాంతి దినము గడిచిన తరువాత ప్రభువునద్దకు దయ్యములు పట్టిన వారిని తీసుకొచ్చారు. మనకి వాళ్ళకి ఈ టైమింగ్స్ అనేది డిఫరెన్స్ ఉందండి. బైబిల్ ప్రకారం మీకు చెప్పాను కదా, డే అనేది ఒక పగలు ఒక రాత్రి కలిపితే ఒక దినం. మనకు రాత్రి 12 గంటలకి మన లెక్కలు, కానీ బైబిల్ ప్రకారం అయితే రాత్రి సాయంకాలము 6కే రోజు మారిపోతుంది. 17వ వచనాన్ని గమనిద్దాం. తన మాటల ద్వారా దెయ్యాలను వెళ్ళగొట్టాడు మరియు రోగులను స్వస్థపరిచాడు. మరియు యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడినది నెరవేరింది. ఆయన స్వయంగా మన బలహీనతలను స్వీకరించాడు మరియు మన అనారోగ్యాలను భరించాడు. వివరణ: యేసు ప్రభు మాటలో ఉన్న శక్తి ఎంతో గొప్పది. ఈ విశ్వాన్ని చూచినప్పుడు మనము గ్రహించగలం. ఎందుకంటే ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుని మాటతో ఈ సృష్టి యావత్తు ఎలా నిర్మించబడిందో మనము గమనించగలం. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని యొక్క మాటకు శక్తి ఉంది అనడానికి ఒక్కసారి విశ్వాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. దేవుడు ఈ విశ్వం అంతటినీ కూడా కేవలం నోటి మాటతోనే సృష్టించాడు. ఆకాశం కలుగునుగాక అంటే ఆకాశము కలిగింది, భూమి కలుగునుగాక అంటే భూమి కలిగింది. సముద్రాన్ని నీ పొంగు అక్కడి నుంచే అణుచుకోమంటాడు ఏబు గ్రంథంలో, అంటే ఆ అద్దె దాటి ముందుకు రావద్దంటాడు. ఈ భూమికి ఎలాంటి పునాది లేదు, ఈ భూమి శూన్యములో ఎలాడుతుంది. మీకు తెలుసు కదా, భూమి కంటే పెద్దదేంటి? సూర్యుడు. సూర్యుడి కంటే పెద్దదేంటి? నక్షత్రం. కాబట్టి ఈ విశ్వాన్ని దేవుడు కలుగు చేసినప్పుడు చాలా భయమును ఆశ్చర్యమును కూడా కలుగుచున్నది. అది దృష్టిలో పెట్టుకొని కీర్తనాకారుడు అంటాడు, నరపుత్రుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు. ఎందుకంటే ఈ విశ్వం అంతటిని కలుగు చేసినప్పుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ విశ్వం అంతటిని బట్టి మనం నేర్చుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే, దేవుని మాటలో చాలా శక్తి ఉంది అనే విషయాన్ని అర్థం చేసుకొని, మరి దేవుని మాటలో శక్తి ఉంది కదా, ఆ మాట ఎక్కడుంది అని అంటే దేవుడు మనకిచ్చిన ఈ బైబిల్ గ్రంథములో రాసినవి. అందుకే మనం ఆ వాక్యాన్ని ఏం చేయాలి? రోజు మనము చదవాలి, ధ్యానించాలి, ఆయన మాటలు మనము వినాలి. ఎందుకు వినాలి అని అంటే, ఆ మాటలో ఉన్న శక్తి మనల్ని రక్షిస్తుంది. ఎందుకంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఇలా ఉన్నది, ఏమనంటే, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించగల శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అని రాయబడింది. కాబట్టి దేవుని మాటకి ఏముంది? శక్తి ఉందని మనం నేర్చుకున్నాం. ఇకపోతే మత్తయి సువార్త 8:28, ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దెయ్యములు పట్టిన 2 మనుషులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి.
వారు మిగుల ఉగురులైనందున ఎవడును ఆ మార్గమున వెళ్ళలేక పోయెను. వివరణ: గలిలయ సముద్రానికి తూర్పు దిక్కున గదరేనీయుల దేశం ఉంది. యేసు అక్కడికి వచ్చినప్పుడు ఇద్దరు వ్యక్తులు దెయ్యముల చేత పీడింపబడుతున్నారు అని ఉంటుంది. మార్క్స్ వార్త 5:5 ప్రకారము సమాధుల్లోనూ కొండలలోనూ కేకలు వేయిచు తమను తాము గాయపరుచుకొనుచుండెను మరియు ఇతరులను కూడా బాధించుచున్నారు అని అక్కడ వ్రాయబడి ఉంది. చూడండి, గుర్తుపెట్టుకోండి, దెయ్యము పని ఏంటంటే వ్యక్తి బాధపడితే వాడు సంతోషిస్తాడు, వ్యక్తి సంతోషంగా ఉంటే వాడు బాధపడతాడు. సహజంగా ఎవరైనా చెడిపోవాలి, నేను మాత్రమే బాగుండాలి అంటే వాళ్ళని శాడిజం అంటారు. సైతాను అలాంటి వ్యక్తుల్లో ఉన్నాడు అని దీని యొక్క భావం. ఎలాంటి వ్యక్తుల్లో? నేను బాగుండాలి, ఎదటోడు దుఃఖంగా ఉండాలి. చూడండి, ఇక్కడ గమనించండి, ఈ దెయ్యాలు ఏం చేస్తున్నాయి? తమను తాము గాయపరుచుకుంటున్నాయి, ఇంకొకరిని గాయపరుస్తున్నాయి. అంటే సైతానుడు చేసే పని ఏంటి? వాడు సంతోషంగా ఉండాలంటే ఎదటోళ్ళు బాగా ఇబ్బంది పడాలి. 29వ వచనం గమనించండి. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకమునిపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. వివరణ: దేవుని కుమారుడా అంటే దెయ్యాలకు యేసుక్రీస్తు దేవుడని తెలుసు, అందుకే దేవుని కుమారుడా అని కేకలు వేశాయి. కాలము రాకమునిపే అంటే యేసుక్రీస్తు ఒక రోజున దెయ్యాలకు తీర్పు తీర్చి నరకానికి పంపుతాడని ఆ దెయ్యాలకు తెలుసు. ప్రస్తుతం ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం ప్రకారము దెయ్యాలు ఆకాశ మండలమందు ఉన్నాయి. తీర్పు దినమున ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 10వ వచనం ప్రకారము సాతాను తన అనుచరులు నిత్యం అగ్నిగుండములో ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, సైతానికి యేసు ప్రభు ఎవరో తెలుసు. యేసు ప్రభు ఎవరండి? ఆయన దేవుని కుమారుడు, ఇంకా ఆయన తీర్పు తీర్చేవాడు. దేవుని బిడ్డలారా, దెయ్యాలు దేవునికి భయపడుతున్నాయి. అయితే మనకు వాటికి తేడా ఉంది. దెయ్యాలు భయపడినా ప్రయోజనం లేదు, అలాగే పశ్చాత్తాపడినా ప్రయోజనం లేదు. ఎందుకంటే దెయ్యాలు పశ్చాత్తాపడితే వాళ్ళకేమీ రక్షణ రాదు. కానీ మనిషి భయపడాలి, మనిషి పశ్చాత్తాపడాలి. ఎందుకంటే మనిషికి రక్షణ అవకాశాన్ని దేవుడు కల్పించాడు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. ఈరోజు దేవుని బిడ్డలను దెయ్యాలు పీడించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇదే కారణం. మనుషుల కొరకు దేవుడు రక్షణ కార్యాన్ని ఏర్పాటు చేశాడు. మా విషయం అయితే నరకాన్ని ఏర్పాటు చేశాడు. మత్తయి సువార్తలో ఉంది, అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యన గుండం. అంటే మనుషులకు దేవుడు నరకం లేదా అగ్నిగుండం చేయలేదు. ఎవరి కోసం చేశాడు? పడిపోయిన దూతలు. ఆ దూతలకు నరకాన్ని దేవుడు సిద్ధం చేశాడని, దేవుని ప్రజలకు అంటే మనుషులకు పరలోకం సిద్ధం చేశాడని, ఇలాంటి వాళ్ళని మనము దేవుడిచ్చిన స్వేచ్ఛను బట్టి మనసును పాడు చేస్తే అప్పుడు దేవుని దగ్గరికి వెళ్లకుండా వాళ్ళు కూడా నరకానికి రావాలన్న ఆ యొక్క కక్షతోనే వాడు ఈరోజు మానవ జాతిని ఏం చేస్తున్నాడు? డిస్టర్బ్ చేస్తున్నాడు. అయితే మనిషి తెలియదా అంటే మనిషికి తెలుసు. ఇది సైతాన్ తలంపని, ఇది సైతాన్ ఆలోచనని, ఇది సైతాన్ స్వభావం అని. చూడండి, మనం కోపడ్డాం అనుకోండి, అప్పుడు తెలుస్తుంది ఏంటి నా ముఖమంతా ఒకలాగా పెట్టుకొని ఇంత నీచంగా కోపడుతున్నానని. అంటే దెయ్యం స్వభావాన్ని ఈజీగా మనము గెస్ చేయొచ్చు. అయితే మీకు చెప్పాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అలా గుర్తించి కూడా వాడికి లోబడుతున్నామంటే వాంటెడ్గానే మనం యేసు ప్రభుని వద్దని చెప్తున్నట్టు, సైతాన్ని ఆహ్వానిస్తున్నట్టు. కాబట్టి దేవుని బిడ్డలారా, దెయ్యాలకి ఎలాగైతే యేసు ప్రభు దేవుని కుమారుడని తెలుసో, దెయ్యాలకి యేసు ప్రభు తీర్పు తీరుస్తాడని తెలుసో, నీకు నాకు అదే తెలుసు. ఏమని? దేవుడు ఆయనని తెలుసు. ఆయన్ని కానీ విశ్వసించకపోతే ఒకరోజు ఆయన ఏం చేస్తాడు? అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన అగ్నిగుండములోనికి మీరు కూడా పొండి అని అంటాడని కూడా మనకు తెలుసు. కాబట్టి భయపడాల్సింది మనము, పశ్చాత్తాపడాల్సింది మనము, దిద్దుకోవాల్సింది మనము, మారాల్సింది మనము, తిరగాల్సింది మనము. కాబట్టి యాకోబు కూడా అంటాడు, మీరు ఊరికే దేవుని నమ్మామంటే కుదరదు, దెయ్యాలు కూడా అలాగే విశ్వసిస్తున్నాయి. కానీ నిజమైన భక్తి ఏంటంటే ఆయన ఏం చెప్పాడో
అలా బ్రతకాలి అని యాకోబు పత్రికలో రాయబడి ఉంది. ఇప్పుడు 30 నుంచి 32 వచనాలు. వారికి దూరమున గొప్ప పందుల మంద మేయిచుండగా ఆ దెయ్యములు, నీవు మమ్మను వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను. ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయెను. ఇదిగో ఆ మందంతయు ప్రప్రాంతము నుండి సముద్రములోనికి వడిగా పరిగెత్తుకొని పోయి నీళ్ళల్లో పడి చచ్చెను. ఈ వచనాల వివరణ ఏంటంటే అండి, పందుల మందల్లోనికి పంపమని దెయ్యాలు ప్రభువుని వేడుకొనుట, ప్రభు అనుమతించుట అనే ఈ విషయం ఇక్కడ 2 సత్యాలను గ్రహించాలి. మొదటిది ఏంటంటే, దెయ్యాలు శరీరాలు లేని ఆత్మలుగా ఉన్నాయి. అవి మనుషుల్లోనైనా లేదా జంతువుల్లోనైనా ఉండాలనుకుంటాయి. ఇకపోతే రెండో విషయం ఏంటంటే, ఎవరో ఒకరిని కాకుండా అందరినీ నాశనం చేయాలన్నది దెయ్యాల యొక్క ఉద్దేశం. అయితే ఆ దెయ్యాలు పట్టిన వారి నుండి యేసు వాటిని తరిమి వేస్తే ఆ ప్రాంతంలో మరికొందరిలో ప్రవేశిస్తాయి. అందుకని పందులలో ప్రవేశించడానికి ప్రభు అనుమతించాడని మనము గ్రహించాలి. చివరికి ఆ దెయ్యాలు ఆ పందులలో ప్రవేశించి వాటిని ఏం చేశాయి? నాశనం చేశాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఇక్కడ ఎందుకు పందులకు అనుమతించాడంటే, మనిషి చాలా విలువైన వాడు, అదొకటి. రెండోది, దెయ్యాలు వెళ్ళిపోయాయని ప్రజలకి తెలియాలంటే ఆ పందులోనికి వెళ్ళడం వల్ల, అవి చావడం వల్ల దెయ్యాలు కంటికి కనబడవు. ఆ విధంగా దెయ్యాలను ప్రభు ఏం చేశాడు అని అంటే పందుల్లోనికి పంపించాడు. అలా పంపించినప్పుడు అవి ఏమైపోయినాయి? చచ్చిపోయినాయి. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఒక మనిషి చాలా విలువైన వాడు, దేనికంటే? జంతువుల కంటే. అందుకండి ఆ విలువైనటువంటి మనిషి ఏం చేయాలి అని అంటే సత్యాన్ని గ్రహించి ఆయన మాటకు విధేయత చూపాలి. ఎవరి మాటకు? యేసు ప్రభు మాటకు. ఇప్పుడు చూడండి, పందులు లోబడ్డాయా? పందులు లోబడ్డాయి కదా. సో ఒక దేవుని సృష్టికర్త చిత్తాన్ని నెరవేర్చడానికి అవి ప్రాణాలు కూడా కోల్పోయాయి. మనం కూడా యేసు ప్రభు మాట మీద అంత నమ్మకాన్ని పెట్టుకొని ఆయన చెప్పిన దానికి వెంటనే మనము విధేయత చూపిస్తే ప్రభు మనకు తప్పకుండా ప్రతిఫలాన్ని ఇస్తాడు. మనిషి చాలా విలువైన వాడు. 33, 34 వచనాలు. వాటిని మేపుచున్నవారు పారిపోయి పట్టణంలోనికి వెళ్ళి జరిగిన కార్యములన్నీ దెయ్యములు పట్టిన వారి సంగతియు తెలిపిరి. ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసును ఎదుర్కొనవచ్చి ఆయనను చూసి తమ ప్రాంతములను విడిచి పొమ్మని ఆయన్ని వేడుకొనిది. అంటే వాళ్ళకి మనిషి కంటే పందులే ఎక్కువ. ఎందుకు వెళ్ళమన్నారండి వాళ్ళు యేసు ప్రభుని? ఇప్పుడు చూడండి, దెయ్యాలు పట్టిన వాళ్ళని బాగు చేశాడు. ఆ దెయ్యాలు ఎక్కడికి వెళ్ళాయి? పందుల్లోకి వెళ్ళాయి. పందులు ఏమైపోయాయి? చచ్చిపోయాయి. వాళ్ళకి ఏమొచ్చింది? ఆ ప్రాంతం వాళ్ళకి కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది కోపం వాళ్ళకి? మనిషి కంటే పంది వాళ్ళ దృష్టిలో చాలా ఎక్కువ. ఎందుకంటే అది వాళ్ళ యొక్క జీవనం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ విషయం మీద మనం అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే, భౌతికమైన విషయాల కంటే ఆత్మ సంబంధమైన విషయాలు చాలామంది నిర్లక్ష్యంగా చేస్తున్నారు. భౌతికమైన వాటికంటే ఆత్మ సంబంధమైన వాటిని విలువగా ఎంచాలి. వాళ్ళు ఆత్మ సంబంధమైన వాటిని విలువగా ఎంచట్లేదు, భౌతికమైన వాటిని విలువగా ఎంచుతున్నారు. ఈ దినాల్లో చాలామందికి ఆత్మ సంబంధమైన విలువ తెలియకనే దేవునికి దూరంగా జీవిస్తున్నారు. దీనికి వివరణ ఇచ్చాను. ఆ పట్టణస్థులు యేసు ప్రభుని తమ ప్రాంతముల నుండి వెళ్ళిపోమ్మని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి? యేసు ప్రభు జంతువుల కంటే మానవులకు ఎక్కువ విలువనిస్తే ఆ పట్టణ ప్రజలు మానవుల కంటే జంతువులకు ఎక్కువ విలువను ఇచ్చారని గ్రహించాలి. ఈ 8వ అధ్యాయంలో ప్రభు చేసిన అద్భుతాల్లోని అంతరార్థాన్ని చూద్దాం. నెంబర్ 1, క్రీస్తు దగ్గర ఉండి కుష్టి రోగిని స్వస్థపరిచాడంటే ఆయన మొదట రాకడలో యూదులకు దగ్గరగా ఉండి యూదులకు పరిచర్య చేశాడని అర్థం. రెండో విషయం చెప్తున్నాను, క్రీస్తు దూరంగా ఉండి శతాధిపతి సేవకుణ్ణి స్వస్థపరిచాడు అంటే దాని అర్థం అన్యుల దగ్గరకు వెళ్లకుండానే యేసు ప్రభు వారికి పరిచర్య చేశాడని అర్థం. నెంబర్ 3, పేతురు ఇంటిలోనికి వెళ్ళి పేతురు అత్తను స్వస్థపరిచాడు అంటే దాని అర్థం యేసు ప్రభు 2వ రాకడలో ఇశ్రాయేలీలనే ఇంటికి వచ్చి వారిని స్వస్థపరిచి వారిని రక్షిస్తాడని అర్థం. ఇక 4వ విషయానికి వద్దాం. యేసు ప్రభు దెయ్యము పట్టిన వారిని, రోగులను స్వస్థపరిచాడు అంటే దాని అర్థం 1000 ఏళ్ల పాలనలో అందరినీ దెయ్యాల నుండి విడిపించి స్వస్థపరిచి ఆయన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడని అర్థము.
ఇప్పుడు మనం 3వ పాయింట్కి వచ్చాం. మానవులపై ఆయనకున్న అధికారం. 18 నుంచి 22వ వచనం, అలాగే 9:9. ఇందులో మొదటి అంశం ఏంటంటే, ఒక ధర్మశాస్త్ర బోధకుణ్ణి ప్రభు తనతో ఉండుటకు తిరస్కరించుట. 8వ అధ్యాయం 18 నుంచి 20వ వచనం వరకు ఈ అంశం కొనసాగుతుంది. 18 నుంచి 20 వచనాలు చూద్దాం. యేసు తన యొద్దనున్న జనసమూహమును చూసి అద్దరికి వెళ్ళవలనని ఆజ్ఞాపించెను. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నువ్వెక్కడికి వెళ్ళను, నీ వెంట వచ్చిదనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నక్కలకు, బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములను కలవగాని మనిషి కుమారుని తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. వివరణ: యేసు ప్రభువుని ఎవరైనా వెంబడించాలంటే వారి మూల్యం చెల్లించాలి. మత్తయి సువార్త 7:14 ప్రకారము ఇరుకు మార్గమున నడవాలి, మూల్యం చెల్లించాలా? కాబట్టి యేసుక్రీస్తుని వెంబడించడము పూలబాట కాదు, ముండ్ల బాట. 2 మార్కు సువార్త 8:34 ప్రకారము తను తాను ఉపేక్షించుకొని సిలువను ఎత్తుకోవాలి. అర్థమైందా? సిలువ అంటే శ్రమలు. శ్రమ తర్వాత మనం నేర్చుకునే పాఠాలను బట్టి శ్రమ నొందుట నాకు మేలాయను అని గ్రహిస్తాం. 3వది లూకాసు సువార్త 14వ అధ్యాయము 33 ప్రకారము తనకు కలిగినదంతయు విడిచిపెట్టాలి. అందుకే ప్రభు తలదాచుకోవడానికి ఇల్లు ఉండదు, సరికదా, కనీసం తలదాచుకోవడానికి స్థలము కూడా ఉండదని ప్రభు చెప్పారు. అంటే ప్రభువునొద్దకు వచ్చేవారు లోక సంబంధమైనవి ఆశించి వస్తే వారు ఆయన శిష్యులుగా నిలవలేరని అర్థం. ఇప్పుడు చెప్పండి, నక్కలకు బరియలున్నాయి, ఆకాశ పక్షుల గూళ్ళున్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకొనుటకు స్థలము లేదు అని అంటే భౌతికమైన వాటిని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా ప్రభు దగ్గరికి వస్తే వారు ప్రభు దగ్గర ఎక్కువ రోజులు నిలవలేరు, మధ్యలోనే వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు. కాబట్టి యేసు ప్రభుని వెంబడించేవారు ఏం చెల్లించాలి? మూల్యం చెల్లించాలి. 2వ అంశానికి వచ్చాం మనము. శిష్యులతో ఒకరికి ప్రథమ స్థానం ప్రభుకు ఇమ్మని ఆదేశించుట. మత్తయి 8:21 నుంచి 22. లూకాసు సువార్త 9వ అధ్యాయము 59-60లో ఇదే వాక్యం ఉంటుందని అర్థం. మత్తయి సువార్త 8:21-22 చూడండి. శిష్యుల్లో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా యేసు అతన్ని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొనిమ్మని చెప్పాను. వివరణ: శిష్యులతో ఒకడు అంటే అప్పటికే ప్రభుని వెంబడిస్తున్న వ్యక్తి అని అర్థం. అలాంటి వ్యక్తి మధ్యలో సేవ విడిచిపెట్టి కొంతకాలం తన తండ్రి సేవ చేసి వస్తానని అడిగితే దానికి ప్రభు ఇచ్చిన జవాబు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొనిమ్మని చెప్పారు. దేవుని బిడ్డలారా, దీని భావం ఏంటంటే ఆత్మీయంగా మృతులైన వారు భౌతికంగా మృతులైన వారిని పాతి పెట్టుకొనిమ్మని అర్థం. లూకాసు సువార్త 9:62 ప్రకారము నాగిటి మీద చేయి పెట్టి వెనక తట్టి చూచువాడెవడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. వినండి, ఇప్పుడు నన్ను దేవుడు సేవకు పిలిచాడండి. ఇప్పుడు నేను, ప్రభువా, కొద్ది రోజులు ఈ సేవ ఆపేసి నేను పోయి మా అమ్మ నాన్న చూసుకొని వస్తాను అంటే అది కరెక్టేనా? అడొక మాట అన్నాడు, మృతులు తమ మృతులను అంటే అర్థం ఏంటి? వాళ్ళని చూసుకోవడానికి ఉన్నారు. ఇప్పుడు నా సేవ చాలా ప్రాముఖ్యం అంటే ఇప్పుడు తల్లిదండ్రులు చూడొద్దనే చూడమనే అంటే ఇతను ఏమన్నాడు? సేవ ఆపేసి నేను వెళ్ళిపోయి అమ్మా నాన్న చూసుకొని వాళ్ళని పాతిపెట్టి సమాధి చేశాక వస్తానన్నాడు. దానికి దేవుడు అన్నాడు, నాగిటి మీద చేపెట్టి వెనక్కి తిరుగువాడు నాకు పాత్రుడు కాడు. ఉదాహరణకి దేవుడు ఎవరైతే పిలుస్తాడో వాళ్ళు పడినా ఆ యజమానుడు మళ్ళీ లేవనెత్తుతాడు. అది మనుషుల చేత పిలువబడి ఎవరైనా సేవకు వస్తే వాళ్ళు పడతారు కానీ తిరిగి లేయలేరు. కాబట్టి ఒక నిజమైన సేవకుని ఎలా గుర్తించగలం? అతను ఏ తప్పు లేదా అని అనలేం, అతడు చిన్న పొరపాటు కూడా లేదా అని అనలేం. ఎందుకంటే సేవకుడు శరీరంలో ఉన్నాడు, మీరు శరీరంలో ఉన్నారు. ఎవరికి ఎంత చెట్టుకి అంత గాలన్నట్టు బలహీనతలు ఉంటాయి. కానీ ఒక వ్యక్తి కంటిన్యూగా అదే పాపంలో కొనసాగుతున్నాడంటే అతడు దేవుడి చేత పిలువబడిన సేవకుడు కాడు అని దాని యొక్క భావమై ఉన్నది. ఇప్పుడు మనం 3వ అంశానికి వచ్చాం. నన్ను వెంబడించమని ప్రభు మత్తయితో చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనం ఏముందో చూడండి. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టినొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనిషిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించను. మీరు గమనించారా? 3 కేటగిరీలు. మొదట వ్యక్తి ఏమన్నాడు?
నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి వస్తా, నువ్వెక్కడుంటే అక్కడ ఉంటా అన్నాడు. ఇప్పుడు దేవుడు పిలిచాడా, తనకు తానే వచ్చాడా? తనకు తానే వచ్చాడు. మరి తనకు తానే వచ్చినప్పుడు దేవుడు ఏమనాలి? సరే రా అనాలి. అన్నాడా? అనలా. ఎందుకు వద్దన్నాడు? అతని హృదయ స్థితి బాగలేదు. అతని హృదయ స్థితి ఏంటి? భౌతికమైన లబ్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రభువుని వెంబడిస్తున్నాడు. రెండోది, ఈ సేవకుడు ఎప్పుడు బిజీగా ఉంటాడు, అస్సలు ప్రార్థన చేయడు. ఇప్పుడు చెప్పండి, దేవుని చేత పిలువబడిన సేవకుడు కాడు. సో ఇక రెండో వ్యక్తి ఎవరు? సేవలో ఉన్నాడు కానీ ఏమంటున్నాడు? మధ్యలో వెళ్ళిపోతున్నాడు. దీన్ని ఏమనాలంటే ఇతను దేవుని చేత పిలువబడిన సేవకుడే కానీ కొన్ని బలహీనతలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి బలహీనతలు కలిగిన వ్యక్తుల్ని యేసుప్రభు ఏం చేయగలడు? మళ్ళీ వాళ్ళని సరిచేసి సరిగ్గా సేవలో వాడుకోగలడు. ఇంకా మూడోది ఏం చూసాము? ఈయనే పిలుస్తున్నాడు అంటే యేసు ప్రభుకి ఏం తెలుసు? హృదయం తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్, నేను సేవకి రావాలన్న ఆలోచన లేదు, అసలు సేవ అంటే నాకు ఇష్టం కూడా లేదు. ఎందుకంటే సేవకుణ్ణి నేను చాలా తక్కువ చూపు చూసేవాడిని. సేవకుణ్ణి నా దృష్టిలో ఒక బెగ్గరగా ఎంచుకునేవాడిని. నిజం చెప్తున్నా, మీకు వాస్తవం చెప్తున్నా. అందుకని సేవకు రావడం నాకు ఇష్టం లేదు. ఒకవేళ పిలిచినా కరాఖండిగా నేను దేవునికి రానని చెప్పాలని కూడా డిసైడ్ అయిపోయా. సరే, నాకు దేవుని పిలుపు ఉందని తెలుసు, ఎందుకంటే దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు, కానీ నాకు రావడం ఇష్టం లేదు. ఒక సందర్భంలో ఏం జరిగిందో చెప్తాను వినండి. నేను ఒక బిల్డింగ్ కట్టిస్తున్నప్పుడు అది జస్ట్ షేక్ ఇచ్చింది. ఒక స్వరం వినబడింది, నువ్వు బాగా ఈ బిల్డింగ్లు కట్టి డబ్బు సంపాదిస్తావు, హఠాత్తుగా చచ్చిపోతావు, అప్పుడు ఈ సంపాదన ఎవరికి ఇస్తావు అని అడిగాడు. భయమేసిపోయింది. సరే, మొత్తానికి ఎందుకు వచ్చిన గొడవని సేవకు వెళ్ళిపోయాను. దేవుడు ఒక మాట చెప్పాడు నాకు, నువ్వు మనుషుల మీద ఆధారపడకు, నా మీద ఆధారపడు, అప్పుడు నిన్ను నేను పోషిస్తా. నువ్వు మనుషుల మీద ఆధారపడితే నువ్వు ఖచ్చితంగా పడిపోతావు అని చెప్పాడు. కానీ ప్రారంభంలో బాగానే ఉన్నాను. కొద్ది రోజుల తర్వాత ఎవరి మీద ఆధారపడ్డాను? మనుషుల మీద ఆధారపడ్డాను, పడిపోయాను. అప్పుడు నాకు మొదటి మాట గుర్తొచ్చింది. మళ్ళీ దేవుడు పైకి లేపాడు. ఆ తర్వాత ఇంకెప్పుడు మనుషుల మీద ఆధారపడలా, దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నాను. అందుకే దేవుడు ఈ స్థితికి తీసుకొచ్చాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? దేవుని చేత పిలువబడిన సేవకుడిని దేవుడు ఏం చేస్తాడు? పడినను మళ్ళీ నిలబెడతాడు. అంతేకాదు, హృదయం తెలుసు ఆయనకి. అందుకే స్పెసిఫిక్గా నేను నిద్రపోతూ ఉంటే, ప్రభు, గొర్రెలు మేపుచున్న నీవు వీరిని విడిచి వెళితే నీకు శ్రమ అని చెప్పి స్వప్నములో నుంచి స్వరం వినబడింది. అంటే నా చెవికి వినబడుతుంది స్వరం, ఎట్లా? నిద్రలో. అప్పుడు నేను భయపడి నాకున్న సమస్తాన్ని విడిచిపెట్టి అప్పుడు వచ్చాను. నేను ఎందుకు చెప్తున్నానంటే నా గురించి చెప్పట్లా, ఈయన గురించి చెప్తున్నాను. ఎవరైనా అప్పట్లో విపరీతంగా డబ్బు వచ్చేది ఈయనకి. అస్సలు ఇంకొక రహస్యం చెప్పనా, ఈ ఉద్యోగం ఎవరు వదులుకోరు. ఎందుకంటే ఒకటి, ఇంత డబ్బు దేంట్లో రాదు, ఇంత ఆదాయము ఇక ప్రపంచంలో ఏ జాబుకు రాదు, అంత ఆదాయం వచ్చేది ఆ దినాల్లో వీళ్ళకి. ఇంకొక రెండో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, పొరపాటున ఈ జాబు కానీ పోతే ఇక ఎవ్వడు వీళ్ళకి జాబ్ ఇవ్వడు. అంత నీచంగా ఎంచేవాళ్ళు ఆ దినాల్లో. ఎవరిని? ఈ సుంకం వసూలు చేసేవాళ్ళని. అట్లాంటి నీచమైన స్థితి, అలాంటి స్థితిని ఎరిగిన ఈ ప్రభు ఏమంటున్నాడు? ఫాలో మీ, నీవు నన్ను వెంబడించు. చూసారా? కాబట్టి దీన్ని బట్టి మనం ఏమి నేర్చుకున్నాము? దేవుడు హృదయ రహస్యములను ఎరిగినవాడు. కాబట్టి గాడ్ కాల్ దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. దేవుడు పర్సనల్ కాల్ ఎవరికి ఇస్తాడో వాళ్ళని దేవుడు పడినను లేపి నిలవబెట్టుకొని అద్భుతంగా వాళ్ళని దేవుడు వాడుకుంటాడని ఈ వచనం. చూడండి వివరణ. పై ఉదాహరించిన వారిలో ఎవరైనా యేసును వెంబడించారో లేదో స్పష్టంగా లేదు, కానీ ఈ మూడవ వివరణలో స్పష్టంగా నన్ను వెంబడించమని ప్రభు చెప్పారు. దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏమిటనగా, ప్రభువుకు హృదయ రహస్యములు తెలుసు. ఎవరు ఆయన్ని వెంబడిస్తారో, ఎవరు ఆయన్ని మధ్యలో వదిలి వెళ్ళి పోతారో యేసు ప్రభుకి అంతా తెలుసు. దీనిని బట్టి దేవుని చేత స్పష్టంగా పిలువబడిన వారు చివరి వరకు ఉంటారని, వారు సమస్తం ప్రభువు కొరకు వదులుకుంటారని, తన యజమానుడైన ప్రభువు మీద తప్ప మనుషుల మీద ఆధారపడరని దీని యొక్క భావం. ఇప్పుడు మనం 4వ పాయింట్ దగ్గరకు వస్తూ ఉన్నాం. ఇందులో మనం ఏం చూడబోతున్నామంటే, ప్రకృతిపై రాజుకున్న అధికారం. ఇందులో మనము 23 నుంచి
27 వచనాలు గమనిస్తాము. చూడండి, 23, 24. ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతట సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా. వివరణ: సముద్రం మీద తుఫాను వచ్చుట. తరచుగా గలిలయ సముద్రంపై తుఫాన్లు అనేవి వస్తూ ఉంటాయి. అయితే ఈ తుఫాను ద్వారా ప్రభు తన శిష్యులకు ఏం చెప్పాలనుకున్నాడంటే చూద్దాం. మత్తయి సువార్త 8:25, 26లో వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాం, మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మడమాయెను. వివరణ: శిష్యులనే వారంతా జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తుఫానులను ఎదుర్కొంటారు. అంటే ఈ ప్రభు వెళ్ళిపోతున్నాడు కదా, శరీరధారిగా వారి మధ్య నుండి వెళ్ళిపోతున్నాడు కదా. ఇక వీళ్ళు యేసు ప్రభు తర్వాత ఏం చేయాలి? సేవ చేయాలి. మరి సేవ చేయాలనుకున్నప్పుడు ఈ సముద్రం అనే లోకములో జీవితం అనే వారి నావుపై అలలనే శ్రమలు ఎగిసిపడతాయని ముందుగానే వారికి తెలియచేయడానికి దేవుడు స్పెసిఫిక్గా ఆ యొక్క సముద్రంలో ఆ తుఫాన్ని ఆయనే అనుమతించాడు. ఓకేనా? కాబట్టి అది మనం అర్థం చేసుకోవాలి. వినండి, యేసు ప్రభు తన వారితో వారి జీవితంలో వారి జీవిత ధోనిలో ఉన్నాడనే సంగతి మరవకుండా గుర్తుపెట్టుకుంటే గొప్ప ఆదరణ పొందుతారని ప్రభు శిష్యులకు నేర్పుటకు తుఫాను గుండా వారిని నడిపించాడని మనము అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ తుఫాన్లో ఎక్కడున్నాడు యేసు ప్రభు? ఆ ధోనిలో. దీని అర్థం ఏంటి? మీకు భవిష్యత్తులో మీ జీవితం అనే నావపై శ్రమలనే అలలు మీ మీద పడినప్పుడు, ఇప్పుడు ఈ సముద్రములో తుఫాను లేచినప్పుడు నేను ఎలాగైతే ఈ యొక్క ధోనిలో ఉన్నానో, నేను శరీరధారిగా మీ మధ్య లేకపోయినప్పటికీ ఆత్మస్వరూపిగా మీ కష్టకాలములో, మీ శ్రమలలో, మీ ఇబ్బందులలో, మిమ్మల్ని సరసాల్లో వేసినప్పుడు, మిమ్మల్ని కొట్టినప్పుడు, మిమ్మల్ని ప్రజలు హింసించినప్పుడు, మీ ముఖాన ఉమ్ము ఊసినప్పుడు, ఈ భయంకరమైన సముద్రంలో అలజడి ఎలా రేగిందో అలా మీ మీద ప్రజలు మీ మీద రేగినప్పుడు నేను మీతో ఎలా ఇక్కడే ఉన్నానో అలా మీతో ఉంటానని ఎరిగి ఇక భయపడొద్దని చెప్పడానికి ప్రభువే ఆ సముద్రములో తుఫాను రేపాడనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి మన జీవితాలలో కష్టాలనేవి ఎందుకు వస్తాయో, శ్రమలనేవి ఎందుకు వస్తాయో, బాధలనేవి ఎందుకు వస్తాయో, ఇబ్బందులనేవి ఎందుకు వస్తాయంటే నాతోనే ప్రభు ఉన్నాడని గుర్తిరిగి ఇంకా ఆయన మీద మన విశ్వాసాన్ని పెంచుకోవడానికి దేవుడు ఇలా మన జీవితంలో శ్రమలు అనుమతిస్తాడని దీని యొక్క భావమై ఉన్నది. 8:27 వచనం: ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకి గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. వివరణ: శిష్యులకు పూర్తిగా యేసు ఎవరో తెలియదు. వారు ఆయన ఎవరో క్రమముగా నేర్చుకుంటున్నారని మనము గ్రహించాలి. మనకు కూడా ప్రభుని నమ్మిన వెంటనే ఆయన ఎవరో పూర్తిగా గ్రహించలేము. ఆయనతో క్రమంగా సహవాసం చేసే కొలది మనకు ఎంత అవసరమో అంత అర్థమవుతాడని దీని యొక్క భావమై ఉన్నది. చూసారా? యేసు ప్రభు నమ్ముకున్న వెంటనే నాకు కూడా చాలా డౌట్స్ ఉండేవి. ఎందుకు? మంచి చెడుల తెలివినిచ్చు వృక్షఫలము తినుదినమున నిశ్చయముగా సత్యదు అని చదివాక చచ్చిపోలేదే అని పట్టుకున్నా. నేను బైబిల్ చదివేటప్పుడు నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. తర్వాత తెలుసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే యేసు ప్రభుని నమ్ముకున్న వెంటనే మనకు అన్నీ తెలియవు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఇంతవరకు మీ సన్నిధిలో ఇలా గడిపే భాగ్యం మాకు ఇచ్చారు. ఈరోజు ప్రభువా, మత్తయి సువార్త 8వ అధ్యాయము 16 నుంచి చివరి వరకు మాకు చాలా పాఠాలు నేర్పించినందుకు కృతజ్ఞతలు ప్రభువా. ముఖ్యంగా మా జీవితంలో ఈరోజు మేము నేర్చుకున్నది ఏంటంటే నీ మాటకు చాలా శక్తి ఉంది ప్రభువా. అంతేకాదు నాయన, ప్రకృతిపై కూడా నీకు అధికారం ఉంది. మా జీవితంలో జీవితం అనే నావుపై అలలనే శ్రమలు ఎగిసిపడ్డప్పుడు అమరమన ఎలా మీరు నిద్రపోతున్నాడో మా గుండెల్లో, మా హృదయాల్లో మీరు ఉన్నారని ఎరిగి దేనికి భయపడక అన్నిట్లో నిబ్బరంగా ఉండి విశ్వాసము నీ మీద నిలిపి మేము ముందుకు సాగిపోయేటట్టు దీవించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.